Welcome to ABN and PRR online classes, semester 2 physics. This is first MPC and MPCA students. Today I am discuss about Einstein coefficients. So unit 5 లో మనం lasers వాటి యొక్క ప్రాపర్టీస్, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి నేర్చుకున్నాం. సో టుడే ఐ యామ్ ఎక్స్ప్లెయిన్ ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్. సో ఐన్స్టీన్ అనే అతను మనకి ఎట్ ద ఫస్ట్ టైం ప్రాబబిలిటీ ఆఫ్ ట్రాన్సిషన్ని ఎజ్యూమింగ్ చేశారమ్మా. ఎక్కడ అంటే మనకి అటామిక్ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు మనకి హిస్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్స్ to assuming the atomic system is in equilibrium. సో ఆయన ఇచ్చే మనకి ప్రాబబిలిటీ కాన్స్టెంట్స్ని మనం ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఐన్స్టీన్ వాజ్ ద ఫస్ట్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్ అజ్యూమింగ్ ద అటామిక్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద ఇన్సిడెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో మనం కన్సిడర్ చేసిన అటామిక్ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంటూ ఇన్సిడెంట్ చేస్తున్నది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయితే ఐన్స్టీన్ అనే అతను మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్స్ యొక్క ప్రాబబిలిటీని మనకి ఫస్ట్ టైం కోఎఫిషియెంట్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కింద పారాగ్రాఫ్ చూసినట్టయితే మీరు లెట్ us క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ ఎనర్జీ స్టేట్స్ 1 and 2 హ్యావింగ్ ఎనర్జీస్ E1 and E2. సో ఫస్ట్ మనం రేట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దేనికి మధ్యలో అంటే ఎనర్జీ స్టేట్ 1 అండ్ ఎనర్జీ స్టేట్ 2. సో వాటి యొక్క ఎనర్జీస్ ఏమనుకుంటున్నాను నేను, స్టేట్ 1కి E1 అని, స్టేట్ 2కి E2 అని కన్సిడర్ చేసుకున్నాం. సో యాటమ్ అనేది మనకి లోవర్ ఎనర్జీ స్టేట్ 1. సో ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. అండ్ యాటమ్ ఇన్ ఈ లోవర్ ఎనర్జీ స్టేట్ 1 కెన్ అబ్జార్బ్ రేడియేషన్ ఫ్రమ్ ఇన్సిడెంట్ ఫోటాన్ అండ్ గెట్ ఎగ్జైటెడ్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ 2. దిస్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ అని చెప్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేసామో సో అప్పుడు మనకి లోవర్ ఎనర్జీ స్టేట్లో ఉన్న యాటమ్ అనేది ఒక ఫోటాన్ని అబ్జార్బ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ స్టేట్కి అంటే లెవెల్ 2కి మనకి యాటమ్ అనేది జంప్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము అంటే అబ్జార్ప్షన్ అంటున్నాం. సో సెకండ్ పాయింట్ చూడండి, ద రేషియో ఆఫ్ అబ్జార్ప్షన్ is proportional to the energy density of incident radiation and also proportional to the number of atoms in ground state 1. సో ఆ అబ్జార్ప్షన్ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే దేంతో ఇన్సిడెంట్ ఇండికేట్ చేస్తున్నాము అంటే మనం క్యాపిటల్ R12తో ఇండికేట్ చేస్తున్నాం. ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఆ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. సో ఎనర్జీ డెన్సిటీ అంటే ఏమని చెప్పొచ్చు మనం, రేడియంట్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో రేడియంట్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని ఎనర్జీ డెన్సిటీ అనుకుంటే సో మనం అబ్జార్బ్ చేస్తున్న రేట్ అనేది అంటే యాటమ్ అనేది ఒక ఫోటాన్ అబ్జార్బ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఆ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ అండ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్కి కూడా మనకి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. దట్ ఈజ్ R12 proportional to the rho V. సో R12 అనేది మనకి రేట్ ఆఫ్ ప్రపోర్షన్, రో అనేది మనకి ఎనర్జీ డెన్సిటీ విత్ ఫ్రీక్వెన్సీ న్యూ అండ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్. సో దట్ ఈజ్ ఇండికేటెడ్ బై N1. సో R12 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రో అండ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద N1. సో దట్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దాన్ని B12 అనుకుంటున్నాను. సో R12 ఈక్వల్ టు B12 ఇంటూ N1 ఇంటూ రో. హియర్ B1 అనేది మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ దిస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ఐన్స్టీన్స్ కోఎఫిషియెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఇక్కడ మనకి అబ్జార్ప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ అని చెప్తాం. సో 3 కాన్స్టెంట్స్ ఉంటాయి నాన్న, ఒకటి అబ్జార్ప్షన్కి, ఒకటి స్పాంటేనియస్ ఎమిషన్కి, ఒకటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. సో B12 ఈజ్ ద ఐన్స్టీన్ ఫస్ట్ కోఎఫిషియెంట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్. సో హియర్ సెకండ్ కోఎఫిషియంట్ దట్ ఈజ్ A21 అనుకుంటాము. సో అది ఎలా వస్తుంది అంటే మనకి ఫర్ ట్రాన్సిషన్ ఫ్రమ్
ఎనర్జీ స్టేట్ 2 టు ఎనర్జీ స్టేట్ 1. సో అబ్జార్ప్షన్లో ఏంటి అంటే మనకి ఒక ఫోటాన్ని మనకి అబ్జర్వ్ చేసుకుని గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటము ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. సో సెకండ్లో ఏంటి అంటే మనకి ఆ సెకండ్ స్టేట్ 2లో ఉన్న యాటమ్ మనకి స్టేట్ 1కి వస్తున్నప్పుడు కన్సిడర్ చేస్తున్నాం ట్రాన్సిషన్ని. సో అక్కడ ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. సో మనకి అబ్జార్ప్షన్లో యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. సో ఇక్కడ సెకండ్ కోఎఫిషియంట్ ఏం చెప్తోంది అంటే ట్రాన్సిషన్ బిట్వీన్ ద ఎనర్జీ స్టేట్ 2 నుంచి ఎనర్జీ స్టేట్ 1కి చెప్తోంది. సో ఆ రెండింటి మధ్య ఉన్న ప్రాబబిలిటీ కాన్స్టెంట్ నేను A21 అనుకుంటున్నాను. దట్ ఈస్ ద సెకండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఐన్స్టీన్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంతే కదా, మనకి ఒక ఫోటాన్ని రిలీజ్ చేస్తూ మరలా అది గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. సో ఒకసారి ఈక్వేషన్ చూడండి అమ్మా. R21 SP అంటే మనకు అక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N2. N2 మీన్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. అదే మనం అబ్జార్ప్షన్లో చూసుకుంటే N1 అని చెప్తున్నాం. సో అక్కడ N1 ఏంటి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్. ఎప్పుడైతే ఒక ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్ళిందో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిందో మనకి అక్కడ కోఎఫిషియంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. దట్ ఈజ్ R21 స్పాంటేనియస్ ఎమిషన్ దగ్గర ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్, దట్ ఈజ్ N2. సో ఇప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తే సెకండ్ స్టెప్ చూడండి అమ్మా. R21 ఈక్వల్ టు A21 ఇంటూ N2. హియర్ A21 అనేది మనకి ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్. సో నెంబర్ 1 ఈజ్ R12, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఆఫ్ అబ్జార్ప్షన్. సెకండ్ కోఎఫిషియంట్ ఈజ్ R21. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ కోఎఫిషియంట్, సారీ నన్ను R21 కాదు, A21. It is called as the Einstein coefficient of spontaneous emission. సో థర్డ్ కోఎఫిషియంట్ మనకి B21. సో ఇక్కడ ఏంటి అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇన్ ద కేస్ ఆఫ్ ది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద రేట్ ఆఫ్ ఎమిషన్ ప్రపోర్షనల్ టు ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఆ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది ఎలా ఉంటుంది, దాని రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్. మనకి అబ్జార్ప్షన్ ఎలా అయితే ఇట్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కూడా సేమ్ యాజ్ అన్న ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ రేడియేషన్. సో ఎనర్జీ డెన్సిటీ అంటే ఏం చెప్తాం మనం, రేడియంట్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లో ప్రజెంట్ అయిన ఆటమ్స్కి కూడా మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ రేటింగ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మీరు ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే R21 ST మీన్స్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో R21 is directly proportional to the energy density rho and also directly proportional to the N2. N2 అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. సో రెండు ఈక్వేషన్స్ని కలిపి రాస్తే మనం R21 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద N2 ఇంటూ ఎనర్జీ డెన్సిటీ రో. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దట్ ఈజ్ B21. దేర్ఫోర్ R21 ఈక్వల్ టు B21 ఇంటూ N2 ఇంటూ rho v. సో rho means energy density, N2 అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్, B21 అంటే మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లేదా ఐన్స్టీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని కూడా చెప్తాం మనం. సో నెంబర్ 1 ఈజ్ R12. సో హియర్ R12 ఈక్వేషన్ని నెంబర్ 1 అనేది ఏం చెప్తామంటే నన్న B12. సో B12 అంటే అక్కడ మనం రేటింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ చూసుకున్నాం 1కి 2కి ఎనర్జీ స్టేట్కి. సో నెంబర్ 1 coefficient is B12. B12 is the Einstein coefficient of absorption. Second, spontaneous emission యొక్క రేటింగ్ కన్సిడర్ చేస్తే మనకి సో అక్కడ వచ్చిన ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఏంటి, A21. సో A21 ఈజ్ సెకండ్ ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ B21. B21 is called as Einstein's coefficient of stimulated emission. These three constants are called as the Einstein's coefficients. Thank you, students.